సో మమ్మీ మార్నింగ్ నుంచి లేపితే ఈ టైం అయిందనమాట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇప్పుడు నేను ఈరోజు సండే యాక్చువల్లీ ఇంకా 2 days అయితే గణేష్ చతుర్థి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఏం డెకరేషన్ కాలేదు, జస్ట్ క్లీనింగ్ వర్క్ మాత్రమే అయ్యింది. సో ఈరోజు నేను డెకరేషన్వి అన్ని తెచ్చి స్టార్ట్ చేస్తే అది మ్యాక్స్ ఒక 2 daysలో కావాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వెనస్డే మార్నింగే మేము గణేష్ పూజ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట ఈసారి. లేకపోతే ఎవ్రీ ఇయర్ మేము ఈవినింగ్ టైమ్స్లో చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ కావాలి, ఇప్పుడే లేచాను కాబట్టి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి డెకరేషన్ సామాన్లు తెచ్చి డెకరేషన్ ఈ రోజుకే స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ. సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, దెన్ విల్ గో అవుట్ టు బ్రింగ్ దోస్ థింగ్స్. ఓకే, మరి నేను ఒకదాన్ని పోను, మిమ్మల్ని కూడా తీసుకుపోతా. ఏమేమి కొంటున్నానో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు మీ ఇంట్లోనే డెకరేషన్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో స్టే ట్యూన్. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, ఇప్పుడు బయట బాగా ఎండ ఉంది. ఇప్పుడే వెళ్ళాలా ఈవినింగ్ వెళ్ళాలా అనేది అర్థం కావట్లేదు. కానీ ఈవినింగ్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ వేరే పనులు ఉంటాయి. సో ఇప్పుడే పోయి తీసుకొచ్చుకున్నాం ఫస్ట్ అయితే. నేను ఏమనుకుంటున్నానంటే 2 ideas అన్నమాట. ఒకటి విత్ స్టాండ్ ఒక ఐడియా ఉంది, వితౌట్ స్టాండ్ ఇంకో ఐడియా ఉందన్నమాట. అయితే ఇప్పుడు నాకు బేసికల్గా లాస్ట్ వీక్ నేను బయటికి వెళ్ళినప్పుడు స్టాండ్స్ తీసుకోవాలంటే అది చాలా కాస్ట్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ ఓవర్ బడ్జెట్ నేను ఎంతైతే బడ్జెట్ అనుకుంటున్నానో దానికి మించిపోయిందనమాట. అయితే సరే విత్ స్టాండ్ ఒక డిజైన్, వితౌట్ స్టాండ్ ఇంకో డిజైన్ అనుకున్నా. అయితే విత్ స్టాండ్ అంటే నేనేమనుకుంటున్నానంటే 2 poles పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీ కలర్ డిజైన్స్ ఉంటాయి కదా, కలర్ డిజైన్స్ ఇది కలర్ చున్నీలు ఉంటాయి కదా, అది పెడదాం అనుకుంటున్నా. పెట్టి బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా డిజైన్ ఏమంటారు హ్యాండ్ పెయింట్ డిజైన్ అన్నా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నా. ఇప్పుడు వితౌట్ స్టాండ్ అనుకుంటే విత్ థర్మాకోల్స్ దాని మీద ఐఎమ్ థింకింగ్ టు డ్రా పికాక్ అనమాట. అంటే పికాక్ అని ఫిక్స్ కాలేదు, పికాక్ అనుకుంటున్నా. పికాక్ అంటే ఇలా పికాక్ వచ్చేసి అటు పైన మొత్తం ఇట్లా ఫ్లవర్స్ లాంటివి. అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా కాబట్టి ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ రెండింటి రేట్ అనుకొని ఒరిజినల్ ఫ్లవర్స్ అది మొత్తానికి పెట్టాలా లేదా ఓన్లీ కొంచెం దానికి పెట్టాలా అనేది అది క్లారిటీ లేదు. సో మనం బయటికి వెళ్తే ఒక క్లారిటీ వస్తుంది ఏంది ఎలా ఉంది అని కాస్ట్. అదే మనకి ఇంటి దగ్గరనే ఒక స్టోర్ ఉందన్నమాట, లైక్ ఆల్మోస్ట్ అక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్ని దొరుకుతుంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూసి దాని తర్వాత అక్కడ సెట్ కాకపోతే వీళ్ళకి ఒక స్టేషనరీ. సో ఎప్పుడో స్టార్ట్ అవుదాం అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. 4:30కి స్టార్ట్ అయిపోయింది. బయటికి వెళ్ళి చూడాలి ఏమేమి దొరికిద్ది, ఎంత కాస్ట్. అసలు బయటకి ఫుల్ రేట్స్ ఉన్నాయి కదా, మనం కళ్ళతో చూసిన సాటిస్ఫై కాము కాబట్టి. సో గైస్ మావి 2 కమ్యూనిటీ ఉందన్నమాట. ఒకటి మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళది ఒక గణేష్ వాళ్ళు పెడితే పిల్లల్ని ఇంకో గణేష్ అనమాట. సో ఇది మమ్మీ వాళ్ళ గణేష్. ఇంకా పనులు అయితే నడుస్తుంది, గణేషుని రేపు తెస్తా అని చెప్పారు. లైట్నింగ్ ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ వరకు ఉంది, కార్నర్ వరకు. సో చూడాలి ఎలా తెస్తారు, బట్ ఎక్సైటెడ్. సో ఇది డెకరేషన్ షాప్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దొరికేయాలి, కొంచెం చూద్దాం. 150 అంట కాదు.
నేను ఇంకొకటి చూసా, లిటరల్లీ 1K ఇది. సో ఇవన్నీ ఉన్నాయి కలిసి ఇక్కడ థర్మాకాల్స్. ఈ థర్మాకాల్వి చిన్న చిన్న వినాయకుడు అని ఇక్కడ కూడా ఇంకా యాక్చువల్లీ ఇది స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ ఒక 3K అంట. లిటరల్లీ గైస్ 3K. ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ లోటస్, ఇవి 80 రూపీస్ అంట. చిన్నవి 50 రూపీస్. క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇవన్నీ డెకరేషన్వే. సో మనకు చిన్న చిన్న పీఠాలు కూడా ఉన్నాయి ఇక్కడ. పీఠాల్ 269 రూపీస్. ఇది నార్మల్ సైజ్. వీ హ్యావ్ ఇంకా చిన్నది ఉందన్నమాట, 100 రూపీస్. ఇవేమో చిన్న చిన్న హ్యాంగింగ్స్. ఇవంట 599. గిందే దీని బదులు ఒరిజినల్ వస్తుంది 100 రూపీస్ పెడితే. లిటరల్లీ ఇవి ఉన్నాయి సైడ్ డెకరేషన్స్ కి. ఇవి 300 అంట. ఇది ఒక్కటి ఇక ఇది ఒక్కటి 200 169. సో మనకు అవేం సెట్ అయితే లేదు. ఎందుకంటే అసలు దాని కాస్ట్ ఎట్లుందంటే బయట దానికన్నా డబల్ ఉన్నట్టుంది. అది నాకు సేమ్ స్టాండ్ అమెజాన్లో 1700-1800 ఇక్కడేమో 3000 అండి. సో అదర్ ఆప్షన్ ఈస్ స్టేషనరీ షాప్కి వెళ్ళి అన్ని కొనుక్కున్నాను. సో ఆ షాప్లో అయితే అసలు పనే కుదరలేదు అనుకోండి. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ ఉన్నా కానీ ఒక్కటి కూడా సెట్ కాలే ఆడ. సో ఇప్పుడు స్టేషనరీకి వెళ్ళైతే ఈ కార్డ్ బోర్డ్స్ ఇవి కొన్నే దొరికింది. ఇంకేంటంటే నేను అనుకున్న కలర్స్ దొరకలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఇవన్నీ పెట్టేసి మళ్ళీ మా డాడీని తీసుకొని వేరే చోటుకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కలర్ పేపర్స్ లేవు కాబట్టి. అన్నీ ఇలానే అవుతుంది. అన్నీ ఒక దగ్గర దొరుకుతుందా అంటే అస్సలకి దొరకదు. ఒక చోట వెతకాలి మనం. అది సో మొత్తం కలెక్ట్ అయ్యాక మళ్ళీ కలుసుకుంటా. నా ఐడియా తీసి చెప్తా. ఇప్పుడు వచ్చా అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 5:45 అవుతుంది. నేను 4 షాప్స్ తిరిగితే నాకు ఆ కలర్ పేపర్స్ దొరికినాయి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను, దాంతో ఏం చేయబోతున్నానో కూడా చెప్తా. ఫస్ట్ అయితే 2 థర్మాకోల్ షీట్స్ తెచ్చుకున్నా. ఇంత లెంత్ ఉంది ఇది. ఇంకేమో 2 కార్డ్బోర్డ్ షీట్స్, 2 గ్లూ, ఇంకా ఇది వచ్చేసి ఒకటి పింక్. యాక్చువల్లీ నేను పింక్ అన్నా, ఇది పింక్ కాకుండా అక్కడేమో పింక్ అనిపించింది. ఇంటికి వచ్చి చూసేసరికి ఇది పర్పుల్ లా ఉంది. ఇదేమో లైట్ పింక్. నేను ఆడ అనుకున్నది ఏంటంటే ఇది పింక్, ఇది గోల్డ్ అనుకున్నా, కానీ ఇట్లా వచ్చింది. ఇవి రెడ్ పేపర్స్, ఇవి రెడ్. ఇంకేమో ఇవి కలర్ పేపర్స్ అన్నమాట, ఏవైతే నేను అనుకున్నాను అవి. ఇవి 2 బ్లూ. ఇదంతా నాకు కలిపి
ఒక 300 అయింది. 40 రెండు థర్మోకాల్ షీట్స్, 40 రెండు కార్డ్బోర్డ్ షీట్స్, మిగతా కలర్ పేపర్స్ అంతా పైన అమౌంట్ మీరు ఎంత అయితే అనుకుంటారో అంత మొత్తం కలిపి 300 కూడా కాలేదు. 260-270 రూపీస్, ఇంకా 30 రూపీస్ పాకెట్లో ఉంది అనుకోండి. అయితే ఇదన్నమాట. అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఎలా చూపించాలి మీకు, ఈ థర్మోకాల్ షీట్స్ కదా, రెండు ఇలా అటాచ్ చేస్తా. దీన్ని ఇలా అటాచ్ చేసి ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది డౌన్వర్డ్స్, ఇది అప్వర్డ్స్ వచ్చి ఇలా. ఇక్కడేమో పికాక్ అనుకుంటున్నా. పికాక్ కి పైన ఇంకేం అనుకోలేదు. బేసిక్గా చెప్పాలి, ఇలా పికాక్ వచ్చి ఇలా అంతా ఫెదర్స్ వచ్చేటట్టు అనుకున్నా. అది కింద ఒక్క షీట్లు సరిపోతుంది, పైన ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏం తోచకపోతే కలర్ కలర్ పేపర్స్ తెచ్చి పువ్వుల్లా చేసేసి అటు పెట్టేస్తా. సో ఇట్ విల్ లుక్ వెరీ గుడ్ అనమాట. లేదు అనుకుంటే పికాక్ ఫెదర్స్ ఇట్లా రౌండ్ 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 అంటే ఓ షిట్ ఇలా ఇలా రౌండ్ 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 గీసి ఇంత పెద్ద ఫ్లవర్ వచ్చేటట్టు పెడతా. సో దట్ ఇదంతా కవర్ అవుతుంది. పైన ఏదైతే ఎంటీ స్పేస్ ఉంటుందో అక్కడ మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అనుకుంటున్నా. ఇంకొకటి ఏమనుకున్నానంటే సేమ్ ఇట్లా మిడిల్ లో పెద్ద స్వస్తిక్ వస్తుంది. స్వస్తిక్ ఏమో రెడ్ కలర్ పేపర్స్ తో, మిగతావంతా ఎల్లో కలర్ లైక్ మనకు కదా అలా వస్తుంది అనుకున్నా. సో ఈ 2 థీమ్స్ విత్ కార్డ్బోర్డ్ షీట్స్, థర్మోకాల్ షీట్స్ అనుకున్నా. అయితే నేనేం చేసినా, సరేలే పీకాక్ చేద్దాం ఈసారి. స్వస్తిక్ ఇంకోసారి ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇంకా మధ్యలో చాలా పండుగలు ఉన్నాయి కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది అది. సో ఇప్పుడైతే పికాక్ అనుకుంటున్నా. అది రౌండ్ పికాక్ అవుతుందా, ఇట్లా పికాక్ అవుతుందా చూడాలన్నమాట. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇట్ మైట్ బి రేపు కాదులే కానీ ఎల్లుండి అవుతుంది, యాజ్ పర్ మై నాలెడ్జ్. అంటే నేనే కదా వర్క్ చేసేది కాబట్టి అంత. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దట్ స్టాండ్ అవన్నీ కొనే బదులు బెస్ట్ ఇది. ఎందుకంటే ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి వచ్చు కాబట్టి, కట్టింగ్స్ అవన్నీ మనం చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆర్టిస్టిక్ వర్క్ చేసేవాళ్ళం అనమాట. సో అది ఇప్పుడు వర్క్ అవుతుంది. బేసికల్లీ చెప్పాలంటే నాకు గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా డిజైన్ చేస్తాను అనమాట, అంతా డెకరేషన్ చేస్తా. గణేష్ చతుర్థి ఒకటి, దివాళీ ఒకటి, దీస్ 2 ఫెస్టివల్స్ విధం ఎట్లా అంటే ఇట్లా లోపల నుంచి అరే 1 మంత్ 1.5 మంత్ ఉండగానే ఇట్లా లోపల నుంచి వస్తుంది అనమాట. ఇట్లా బబుల్స్ బబుల్స్. ఈ మధ్య ఎందుకు దసరా కూడా బాగా వస్తుంది అనమాట. సో చూడాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తా, చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఈరోజు ఎంతవరకు అవుతుందో మీకు చూపిస్తా. దాని తర్వాత రేపు ఎల్లుండి కూడా కవర్ చేసేసి ఒకటేసారి పోస్ట్ చేస్తా వీడియో. అంటిల్ దెన్ బాయ్. ఈరోజు ట్యూస్డే. ఈరోజు మా ఆఫీస్లో ట్రెడిషనల్ వేర్ అంటే ఈరోజు నేను చీర కట్టుకుని పోయినా ఫ్రెండ్స్. చాలా బాగున్నా కదా. అయితే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు గణేష్ తీసుకోవడానికి పోతున్నాం అనమాట. అంటే రేపు గణేష్ చతుర్థి, ఈరోజు తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. అయితే మేము ఇప్పుడు ఎక్కడ అంటే ఎల్బీ నగర్ సైడ్ అనమాట. అక్కడ బాగా గణేష్ అమ్ముతారు అనమాట. సో మేము అక్కడికి వెళ్ళి ఒక గణేష్ని సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాం. సో మీకు కూడా చూపిస్తాం మా ఇంటికి ఏ గణేష్ వస్తుందో. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 3:30 అవుతుంది. ఈరోజు గణేష్ చతుర్థి, కానీ మా పని ఇంకా కాలేదు. స్టిల్ ఫుల్కి ఇప్పుడు చూపియాను ఎండ్ ఆఫ్ ది డే. అండ్ షీఈస్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ డార్క్ ఫ్యాంటసీ. ఇంత పని ఉంది పెట్టుకొని, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేదు గైస్ అసలు మాకైతే. సో నా ఎక్సైట్మెంట్ అంతా చూర చూర అయిపోయింది ఫ్రెండ్స్. యూనో ఆల్ గర్ల్స్ ప్రాబ్లమ్.
ఎంత ఎక్సైటింగ్ ఉండే అసలు, నేను ఎంత పని చేశాను. ఎర్లీ మార్నింగ్ లేచా, డెకరేషన్ అంతా చేసా. బట్ నెవర్ నోస్. సో పాత డెకరేషన్ అంతా తీసి కొత్త డెకరేషన్ చేసింది మా చెల్లి. ఇదే మా ఫైనల్ అవుట్పుట్ అనమాట. గణేషుడు చాలా బాగున్నాడు కదా.